హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ₹1 పాలిథిన్ కవర్తో మనం 11 రకాల యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్స్ ఏంటంటే మన డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. నేను ఇక్కడ నార్మల్గా ఉండే ఒక పాలిథిన్ కవర్ని తీసుకున్నాను. కవర్ని కింది పార్ట్ని అయితే వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకు కవర్ అనేది పెద్దగా అవుతుంది. తర్వాత ఏదైనా ఇలా పెన్ను కానీ లేకపోతే మార్కర్ సహాయంతో ఇలా మనం కొంచెం దూరం నుండి మన అరచేయి హ్యాండ్ని ఇలా డ్రా చేసేసుకోవాలి. కొంచెం దూరం నుండి అయితే మనం మార్క్ చేసుకోవాలండి. తర్వాత నైఫ్ని వేడి చేసేసుకొని మనం మార్క్ చేసిన దానిపైన ఇలా కట్ చేస్తూ వెళ్తే గనక మనకు చక్కగా కట్ అవుతుందండి. అలాగే అతుక్కుంటుంది కూడాను. చూసారు కదండి, ఇలా కట్ చేసిన తర్వాత మనకు హ్యాండ్ గ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా మనము ఇంటిని క్లీన్ చేయాలి అన్నప్పుడు, లేకపోతే హెయిర్కి డై కానీ లేకపోతే హెయిర్ డై కానీ లేకపోతే మెహందీ కానీ అప్లై చేసేటప్పుడు మనం గ్లౌజెస్ని అయితే అవసరం ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇంట్లోన గ్లౌజెస్ లేకుంటే కనుక ఇలా ఒక పాలిథిన్ కవర్తో మనం చక్కగా హ్యాండ్ గ్లౌజ్ని రెడీ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, ముందుగా ఇలా చిన్న సైజ్ బ్యాగ్ని తీసేసుకొని ఒక సైడ్ ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకా పైన ఇలా కుట్టు అయితే వేసుకోవాలండి. అలాగే ఇలా సైడ్కి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. వీడియోలో ఎలా కుట్టానో సేమ్ అలానే కుట్టు అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, క్లియర్గానైతే చూపిస్తున్నాను. నాకు చూడ్డానికి నార్మల్గా కనిపించే షాపింగ్ బ్యాగ్ ఎంత చక్కగా యూజ్ అవుతుందో చూద్దామండి. చూడండి, ఇలా చార్జరు బోర్డు దగ్గర మనం ఇలా ఏదైనా ఒక మేకు కానీ సెట్ చేసుకుంటే గనక ఎప్పుడైనా మనము ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ని మనము ఎక్కడ పెట్టాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాము. లేకపోతే ఇలా చార్జర్ పైన పెడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఫోన్ అనేది ఒక్కోసారి వైబ్రేషన్తో ఫోన్ అనేది కిందన పడిపోయి ఫోన్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనము ఈ షాపింగ్ బ్యాగ్ని యూజ్ చేసి చక్కగా చార్జర్ పెట్టేసుకొని ఫోన్ని బ్యాక్ పౌచ్లోనైతే ఉంచుకోవచ్చండి. అలాగే వైర్ని మనము ఇలానే మేకు దగ్గర హ్యాంగ్ చేసేసుకుంటే గనక మనకు పిల్లలు వైర్ని నోట్లో పెట్టుకోకుండా కూడా ఉంటారండి. అలాగే మనం ఇయర్ ఫోన్స్ని వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. కాకుండా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసి రబ్బర్ ఎక్కించుకొని ఇలా బ్యాగ్లో మనము పౌచ్లో సెట్ చేస్తే గనక మనకు ఫోన్ అనేది అలాగే ఇయర్ ఫోన్ ఒకే దగ్గర ఉంటాయండి. చూడ్డానికి కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది. మన ఫోన్ కూడా పడిపోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, మనం డైలీ దువ్వెని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ మనం ఎప్పుడైనా మ్యారేజ్ కానీ పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు లేకపోతే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు మనతో పాటు మన దువ్వెను కూడా తీసుకెళ్తూ ఉంటాము. కానీ వేరే వాళ్ళు ఎవరైనా దువ్వెన కావాలి అన్నప్పుడు లేకపోతే మనం వేరే వాళ్ళ దువ్వెని యూజ్ చేయాలి అన్నప్పుడు మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఎందుకంటే కొందరికి ఏంటంటే హెయిర్లో డాండ్రఫ్ సమస్య లేకపోతే తల్లో పెయిన్లు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక పాలిథిన్ కవర్తో దువ్వెన జిడ్డు మురికిగా కాకుండా ఉండాలంటే ఇలా మనకు దువ్వెన ఎంత ఉందో అంత కవర్ని అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఎవరైతే దువ్వెన యూజ్ చేయాలి అనుకుంటున్నారో లేకపోతే వేరే వాళ్ళ దువ్వెన్ని మనం యూజ్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు కవర్ని కట్ చేసిన ఇలా దువ్వెనలో కొంచెం ప్రెస్ చేస్తే కనుక ఈజీగా దువ్వెనలో కవర్ అనేది సెట్ అవుతుందండి. ఇప్పుడు మనము తల దువ్వుకుంటే కనుక ఎటువంటి డాండ్రఫ్ ఉన్నా కానీ హెయిర్ ఉన్నా కూడా పూర్తిగా కవర్లోకి వచ్చేస్తుందండి. మన కవర్ని తీసినప్పుడు మనకు హెయిర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనకు దువ్వెన ఎప్పుడు జిడ్డుగా మురికిగా కాకుండా నీట్గా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, ఇటువంటి బ్యాంగిల్స్ ఏంటంటే మనం మ్యారేజెస్కి అలాగే పార్టీస్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటాం కాబట్టి మనము ఒక బాక్స్లోనైతే స్టోర్ చేసి ఉంచేస్తూ ఉంటాము. కానీ మనము కొన్ని రోజుల తర్వాత కొంచెం బొద్దుగా కాగానే మనకు ఈ బ్యాంగిల్స్ ఏంటంటే అస్సలు చేతికైతే ఎక్కువ కదండి. ఎందుకంటే బ్యాంగిల్స్ మన చేతికి చిన్నగా అయిపోతూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ని యూజ్ చేసి ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కూడా ఈజీగా చేతికి ఎక్కించేసుకోవచ్చండి. ఇలా పాలిథిన్ కవర్ను చేతికి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనకు ఈజీగా బ్యాంగిల్స్ ఎక్కించుకోవచ్చు. ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కూడా మనకు ఈజీగా ఎక్కేస్తాయండి. చాలామంది ఏంటంటే టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని ఎక్కించాలంటే ఆయిల్ను లేకపోతే సబ్బును యూజ్ చేసి టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని ఎక్కించుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదండి. ఎందుకంటే బ్యాంగిల్స్కి ఉన్న వర్క్ కానీ చెమ్కి కానీ స్టోన్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా కవర్ వేసి మనం బ్యాంగిల్స్ వేసుకుంటే కనుక ఈజీగా ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ అయినా ఈజీగా వచ్చేస్తాయండి. అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి, సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన సరుకులు ఏదైనా కానివ్వండి మనం కంటైనర్లో ఉంచుతూ ఉంటాము. అలాగే ఇటువంటి వడియాలు మనం ఎండాకాలంలో వేస్తూ ఉంటాం కదండి. కానీ వర్షాకాలంలో వడియాలు అనేవి మనం కంటైనర్ బాక్స్లో వేసినా కూడా మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలాగే పల్లీలు ఇలా ఉంటే గనక చీమలు అనేవి పట్టేస్తూ అలాగే తడిదనం వచ్చేసి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే కంటైనర్ యొక్క మూత అనేది లూజ్గా ఉండటం వలన మనకు వడియాలు అనేవి మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలాగే చీమలు పట్టేసి పల్లీలకు
కప్పులకు పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలంలో అలాంటప్పుడు మనకు కంటైనర్ మూత టైట్గా ఉండాలంటే, కంటైనర్లో ఉన్న వడియాలు కానీ పల్లీలు కానీ పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక కవర్ను కంటైనర్ సైజ్ వరకు కట్ చేసేసుకొని ఉంచుకోవాలండి. పైనుండి క్యాప్ క్లోజ్ చేస్తే కనుక మనకు కంటైనర్ టైట్గా అవుతుంది. ఇలా చేయడం వలన వర్షాకాలంలో చీమలు అనేవి అస్సలు పట్టకుండా, తడిదనం రాకుండా, పురుగు పట్టకుండా ఉంటాయండి. ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 6th టిప్ వచ్చేసి, బయటికి వెళ్ళేటప్పుడు మనతో పాటు మన ఫోన్ని కూడా తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు మన ఫోన్ కూడా వర్షం పడి ఫోన్ అనేది వాటర్ పోయి పూర్తిగా పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు పాలిథిన్ కవర్లో ఫోన్ని పూర్తిగా కవర్ చేసుకోవచ్చండి. ముందుగా పాలిథిన్ కవర్ని తీసేసుకొని కవర్ లోపల ఫోన్ ఉంచి పూర్తిగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కిందన పైన ఒక రబ్బర్ ఎక్కిస్తే గనక మనం ఫోన్ యూజ్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడైనా వర్షాకాలంలో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు ఫోన్తో పాటు ఒక పాలిథిన్ కవర్ను తీసుకెళ్తే గనక మనకు ఫోన్ అనేది అసలు పాడైపోకుండా ఉంటుంది. అలాగే మనకు టచ్ కూడా చక్కగా పనిచేస్తుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 7th టిప్ వచ్చేసి, ఎప్పుడైనా మనం జర్నీ చేస్తూ ఉంటాం కదండి. అంటే ఎక్కడైనా టూర్స్ కానీ లేకపోతే మనము యాత్రలకు ఇలా వెళ్తున్నప్పుడు మనతో పాటు మనము టూత్ బ్రష్ని కూడా తీసుకెళ్తూ ఉంటాం కదండి. కానీ మనం అన్ని బ్రషెస్ని ఒకే దగ్గర చేసేసి బ్యాగ్లో కానీ లేకపోతే ఇలా పాలిథిన్ కవర్లో మనము పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు బ్రషెస్ ఒకదానికి ఒకటి టచ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు పాలిథిన్ కవర్లో గ్లౌజెస్ని యూజ్ చేసి మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చండి. ఇలా పాలిథిన్ గ్లౌజ్ని ఇంతకుముందు ప్రిపేర్ చేశాం కదండి, దాన్ని తీసుకున్నాను. చూడండి, ఇలా ఒక్కో ఫింగర్లో ఒక్కో బ్రష్ ఉంచేసుకొని అలాగే చిన్న టూత్ పేస్ట్ ఉంటే కనుక టూత్ పేస్ట్ని కూడా ఉంచేసుకొని చక్కగా ఫోల్డింగ్ చేసేసి ఒక రబ్బర్ సహాయంతో ఫిక్స్ చేసుకుంటే కనుక బ్రషెస్ అనేవి ఒకదానికొకటి అస్సలు టచ్ కాకుండా సపరేట్గా క్యారీ చేసుకోవచ్చండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 8th టిప్ వచ్చేసి, సూపర్ మార్కెట్ నుండి సరుకులు తెచ్చిన తర్వాత ఇలా ప్యాకెట్లో ఎక్స్ట్రాగా ఉండిపోతూ ఉంటుంది. అంటే మనం బాక్స్లో వేసినా కూడా బాక్స్ నిండుగా అయిపోయి ఎక్స్ట్రాగా ప్యాకెట్లో ఇలా సరుకులు అనేవి ఉండిపోతూ ఉంటాయి. మనం ఇలానే ఉంచితే కనుక తడిదనం వచ్చేసి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది వర్షాకాలంలో ముఖ్యంగా. అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్లో మనము సరుకుల్ని వేసేసి తర్వాత ఇలా ఏదైనా ఒక బాటిల్ని అయితే తీసేసుకోవాలి. నేను ఇక్కడ పై పార్ట్ని ముందుగానే కట్ చేసి ఉంచేసుకున్నాను. ఇలా పై పార్ట్ని కట్ చేసిన తర్వాత పాలిథిన్ కవర్ని లోపల వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన బాటిల్ను సెట్ చేసుకొని క్యాప్ను మనము వేస్తే కనుక మనకు ఎయిర్ టైట్ కంటైనర్ లాగా అవుతుందండి. ఇలా ఉంచడం వలన తడిదనం కాకుండా ఉంటుంది, అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాప్ ఓపెన్ చేసేసుకొని తీసుకోవచ్చండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 9th టిప్ వచ్చేసి, డైలీ ఇల్లు ఊడ్చిన తర్వాత చాటలో చెత్తను చీపురుతో తీసి డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు చాట మొత్తం డస్ట్గా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు డైలీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది క్లీన్ చేసే టైం అనేది ఉండదు కదండి. అలాంటప్పుడు చాటకు డస్ట్ అంటకుండా చాట నీట్గా కొత్త దానిలా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ అంటే పాలిథిన్ కవర్ని తీసేసుకొని చాట పై నుండి కవర్ను వేసేసుకొని పైన మనం ముడి వేసేసుకోవాలి. తర్వాత మనం ఇల్లు ఊడ్చిన తర్వాత చెత్తను చీపురుతో తీసి డస్ట్బిన్లో వేస్తే కనుక మనకు చాటకు డస్ట్ అనేది అంటకుండా ఉంటుంది. డస్ట్ ఇలా ఉంటే కనుక కవర్కి అయితే ఉంటుందండి. ఇలా మనము అప్పుడప్పుడు కవర్ని మార్చుకుంటే సరిపోతుంది. మనకు చాట కూడా నీట్గా క్లీన్గా ఉంటుంది, డస్ట్ కాకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. కొత్త దానిలా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ 10th టిప్ వచ్చేసి, ముందుగా ఇలా ఒక పాలిథిన్ కవర్ని తీసేసుకున్నాను. మనం ఇక్కడ పాలిథిన్ కవర్తో మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యి ఒక మంచి టూల్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా పాలిథిన్ కవర్ని కింది భాగంలో కట్ చేసి వీడియోలో చూపించిన విధంగా సిజర్ సహాయంతో కొంచెం గ్యాప్ ఇస్తూ అంటే సగం వరకు కట్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక స్పూన్ని కానీ లేకపోతే చపాతీలు కాల్చే కర్రని తీసేసుకొని హ్యాండిల్ పార్ట్ని కవర్ని చుట్టేసుకోవాలి. తర్వాత ఒక రబ్బర్ బాండ్ సహాయంతో ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ జల్లేసుకొని తడుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇంటిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, సోఫాల వెనుక మనకు స్పేస్ అనేది తక్కువగా ఉండటం వలన చీపురు కానీ అలాగే మాప్ కానీ అస్సలు వెళ్ళదు కదండి. ఇలాంటప్పుడు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే డోర్స్ కొన భాగంలో కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే ఇటువంటి మంచాల కిందన కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, డస్ట్ అనేది వచ్చిందో. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. చూసారు కదండి, కేవలం ₹1 పాలిథిన్ కవర్తో మనకు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.